హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి బటర్ స్కాచ్ కేక్ అనేది ఐసింగ్ ఎలా చేయాలి, అసలు డెకరేటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. ఎవరైతే కొత్తగా హోమ్ బేకింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇంకా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇంకా బాగుంటుందండి. మన వీడియోస్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే అన్నీ కూడాను హోమ్ బేకింగ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయండి. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మాత్రం మా ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి అయితే చూడండి. అన్నీ కూడాను కొత్తగా హోమ్ బేకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటాయండి వీడియోస్ అన్నీ కూడాను. ఎగ్జాక్ట్గా బేకరీ స్టైల్లో స్పాంజెస్ అన్నీ ఎలా చేస్తారు, టీ టైమ్ కేక్స్ అనేవి యూస్ చేస్తారు, ఎగ్ ఆర్ ఎగ్లెస్ ఆల్ రెసిపీస్ ఉంటాయండి. ఒక్కసారి మా ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకే తెలిసిపోతుంది అనమాట. అండ్ అలానే మన ఛానల్ని ఇంకెవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ అనుకోని సింబల్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ అండ్ నోటిఫికేషన్ అయితే క్లిక్ చేస్తే మీకు నేను ఏ వీడియో పెట్టినా కూడాను మీకు నోటిఫికేషన్ కింద ముందే వచ్చేస్తాయి అనమాట వీడియోస్ అన్నీ కూడాను. సో వెంటనే మీ వీడియోస్ అన్నీ కూడా చూసేసి మీ రెసిపీస్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటాయి మన వీడియోస్ అన్నీ కూడాను. అండ్ అలానే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? అండ్ ఫస్ట్ వచ్చేసి ఐసింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకోండి. మీకు బటర్ స్కాచ్ కేకే కాబట్టి ఫిల్లింగ్లో బటర్ స్కాచ్ అనేది వేసుకోండి. అండ్ 1 kg కేక్ బేక్ చేయాలి అనుకుంటే 18 స్టీన్లో బేక్ చేసుకోండి కేక్ అనేది, ఓకేనా? ఒకవేళ 1/2 kg బేక్ చేయాలనుకుంటే 16 స్టీన్లో బేక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కేక్ అనేది బేకింగ్ అయిపోయిన తర్వాత ఫిల్లింగ్ అనేది చేయండి. ఎందుకంటే మనకి బటర్ స్కాచ్ ఫ్లేవర్ కాబట్టి. అండ్ లేయర్స్ అనేవి కట్ చేసేసుకొని బటర్ స్కాచ్ నట్స్ అండ్ క్రషెస్ వేసేసి ఫిల్లింగ్ చేసుకోండి క్రీమ్ మీద, ఓకేనా? కేక్ వేసి కేక్ బేస్ పెట్టుకొని కేక్ మీద క్రీమ్ వేసి అండ్ బటర్ స్కాచ్ నట్స్ అండ్ క్రష్ వేసేసి నీట్గా ఫిల్లింగ్ చేసుకోండి. ఇవన్నీ కూడాను డీటెయిల్డ్గా లేయర్స్ ఎలా కట్ చేయాలి, నెక్స్ట్ ఫిల్లింగ్ అనేది ఎలా కట్ చేయాలి అన్నీ కూడా మన వీడియోస్లో ఉంటాయండి. సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మాత్రం మన వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, ఓకేనా? సో మొత్తానికి మనకి బటర్ స్కాచ్ ఫ్లేవర్ కాబట్టి విప్పింగ్ క్రీమ్లో ఎల్లో కలర్ లిక్విడ్ జెల్ అనేది ఒక 1 డ్రాప్ అనేది వేసుకున్నాను. సో ఎక్కువ వేయకండి, చేదు అనేది వచ్చేస్తాయి అనమాట కలర్స్ అనేవి, ఓకేనా? కొన్ని కలర్స్ వస్తాయండి, కొన్ని కలర్స్ రావు. సో అందుకే చెప్తున్నాను, కలర్స్ అనేవి కొంచెం తక్కువగా యూజ్ చేసుకోండి. ఒకవేళ మనం ఎక్కువగా యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఇంత కష్టపడి కేక్ అనేది మనం కస్టమర్కి సేల్ చేసిన తర్వాత అతను పెట్టిన రివ్యూలో కేక్ అనేది కొంచెం లైట్గా చేదు వస్తుంది అని అంటారు. సో ఎందుకు చెప్పండి, కొంచెం లైట్గా మనం కలర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా? అండ్ అలా కలర్ యాడ్ చేసేసుకొని నేను మొత్తం కూడా ఫినిషింగ్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఐసింగ్ మొత్తం కూడా ఫినిషింగ్ చేసేసి నేను ఇలా అంటే న్యూట్రల్ జెల్ ఉంటుంది కదా, న్యూట్రల్ జెల్లో ఆరెంజ్ కలర్ లిక్విడ్ జెల్ అనేది వేసుకున్నాను. ఫస్ట్లో మనకి న్యూట్రల్ జెల్లో అసలు ఏమీ తెలియదు, ఏ కలర్ యాడ్ చేయాలో, అసలు ఏ ఫ్లేవర్కి ఏ కలర్ యాడ్ చేయాలో అసలు ఏమీ తెలియదు. బటర్ స్కాచ్కి ఎక్కువ శాతం అయితే ఆరెంజ్ కలర్ ఎక్కువే యూస్ చేస్తారండి. ఆరెంజ్ కలర్ లిక్విడ్ జెల్ అనేది ఎక్కువ యూస్ చేస్తారనమాట న్యూట్రల్ జెల్కి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లోగా కూడా ఉంటుంది అనమాట, అండ్ దాన్ని కూడా యూస్ చేస్తారు. సో అలానే స్ట్రాబెర్రీ, వెనిలాకి అలానే ఎన్ని ఫ్లేవర్ కేక్స్కి అయితే ఉంటాయో అన్ని ఫ్లేవర్స్కి న్యూట్రల్ జెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అన్నిటినీ కూడాను యూస్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇలా న్యూట్రల్ జెల్లో డ్రిప్పింగ్ అనేది వేసేసుకొని అండ్ స్క్రాపర్తో నీట్గా జస్ట్ ఎడ్జెస్కి అయితే తీసుకున్నాను అనమాట, ఇలా డిజైన్ కోసం. అండ్ డిజైన్ కోసం వేసేసుకొని అన్ని నాజులతో అండ్ కింద బోర్డర్కి అండ్ పై బోర్డర్ కూడా జస్ట్ డిజైన్ లాగా అయితే వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ అయితే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి రాసి ఇచ్చేయమన్నారండి. అండ్ హ్యాపీ బర్త్డే అని రాసేసి కస్టమర్కి అయితే సేల్ చేసేసాం అనమాట. ఇంకా కేక్లో ఏవో తక్కువైంది అనుకుంటున్నారు కదా, సో బటర్ స్కాచ్ నట్స్ కూడా తక్కువ అయ్యాయి. సో బటర్ స్కాచ్ నట్స్ అనేవి వేసుకున్నాను అనమాట. సో ఎందుకు అంటే బటర్ స్కాచ్ ఫ్లేవర్ కాబట్టి కొన్ని కేక్స్కి మొత్తం కూడా బటర్ స్కాచ్ కాబట్టి బటర్ స్కాచ్ నట్స్, వైట్ చాకో చిప్స్ అవన్నీ కూడా వేసుకుంటాం అనమాట. సో అంత ఎందుకు చెప్పండి డెకరేట్ చేయడం అని చెప్పేసి నేను పైన లైట్గా బటర్ స్కాచ్ నట్స్ అనేవి వేసేసి అండ్ హ్యాపీగా కస్టమర్కి అయితే సేల్ చేసామండి. కస్టమర్ కూడా మంచి రివ్యూ అయితే పెట్టారనమాట, కేక్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి. అండ్ న్యూట్రల్ జెల్ వేసిన కేక్ అనేది ఏదైనా బాగుంటుందండి, మంచి డిజైన్ అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. అలానే మీకు ఈ కేక్ డిజైన్ కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.